నమస్తే. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలపై మాత్రమే కొరడా జులిపిస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని సక్రమంగా ఉండి గ్రీన్ కార్డులు, H-1B వీసాలు పొందిన వారికి ట్రంప్ సర్కారు చుక్కలు చూపిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పుడు ఏ కొత్త రూల్ తీసుకొస్తారో, దేన్ని అడ్డుపెట్టి తమను దేశ బహిష్కరణ చేస్తారో తెలియక వారంతా ఆందోళనలో గడుపుతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ దారులకు, H-1B వీసాదారులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తమ ప్రయాణాలలో చేస్తున్న తనిఖీలు, విధిస్తున్న ఆంక్షలతోనే. వీటి కారణంగా తమ కార్డులు ఎక్కడ రద్దవుతాయో అన్న భయాలు వీరిని వెంటాడుతున్నాయి. దీంతో గ్రీన్ కార్డుదారులు, H-1B వీసా కలిగిన వారు తమ ప్రయాణాలు మానుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం అమెరికాలోని అన్ని ఎయిర్పోర్టుల్లోనూ గ్రీన్ కార్డుదారులు, H-1B వీసాదారులు, ముఖ్యంగా విదేశీయులపై తనిఖీలు పెరిగిపోతున్నాయి. అలాగే వీరు స్వదేశాలకు వెళితే తిరిగి వస్తారన్న గ్యారంటీ కూడా లేకుండా పోతోందట. దీంతో స్వదేశాలకు వెళ్లాలనుకునే వారు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకోవడం చేస్తున్నారట. ప్రస్తుతం అక్కడి చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే వారిని ప్రాసెస్ చేయడం, నిర్బంధించడం, అవసరాన్ని బట్టి వెనక్కి పంపేయడం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫాక్స్ న్యూస్ కు ఉపాధ్యక్షుడు JD వాన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రీన్ కార్డు హోల్డర్లకు కూడా అమెరికాలో శాశ్వత నివాసం గ్యారంటీ లేదన్న ప్రకటన తరువాత ప్రభుత్వం ఎయిర్పోర్టుల్లో, సరిహద్దు చెక్ పాయింట్లలో తనిఖీలు ముమ్మరం చేసింది. ఇదే క్రమంలో కొంతమంది గ్రీన్ కార్డు హోల్డర్లు స్వదేశాలకు వెళ్లి తిరిగొచ్చినప్పుడు వారిని నిర్బంధించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలో శాశ్వత నివాసం ఉండేవారు దేశానికి బయట 180 రోజుల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు అని న్యాయ నిపుణులు సలహా ఇస్తున్నారు. మరోవైపు ట్రంప్ సర్కారు అక్కడి న్యాయ వ్యవస్థను పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు వెళుతూ ఉండడం కూడా వీరికి ఇబ్బందికరంగా మారింది. తమ నిర్బంధాలు, తనిఖీలపై కోర్టుల్ని ఆశ్రయించిన ఫలితం ఉంటుందా లేదో తెలియని పరిస్థితులు చాలా చోట్ల ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ వంటి దేశాల నుంచి అమెరికా వెళ్లిన నిపుణులు, సీనియర్ సిటిజన్లకు కష్టకాలం ఎదురవుతోంది.